శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్', 'ఏజెంట్', 'మనమే', 'లాల్ సలాం' సో, ఈ మూవీసే కాకుండా ఇలాగే థియేటర్ రిలీజ్ ఇంకా ఓటీటీలోకి రిలీజ్ కాని మూవీస్ అసలు రిలీజ్ అయితాయా లేదా అనేది తెలుసుకుందాం. సో, వీడియోలో ఎళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. సో, ఈ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే మూవీ వచ్చేసి రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లాల్ సలాం' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో దాదాపుగా అయితే ఒక 4, 5 మంత్స్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. సో, ఈ మూవీని అయితే చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఈసారి ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో సినిమా వాళ్ళు తీసుకున్నారని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ డిసెంబర్ 14థ్ అయితే రిలీజ్ అయితే చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. వాళ్ళు రిలీజ్ చేస్తారో లేదో ఈ మూవీని మళ్ళీ పోస్ట్‌పోన్ చేస్తారో తెలవదు. సో, వాళ్ళైతే డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు డిసెంబర్ 14థ్ అయితే రిలీజ్ అయితే అవ్వచ్చు, లేకపోవచ్చు. సో, ఒకసారి అయితే వెయిట్ చేయండి. ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి చియాన్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తంగళ్ళం' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. 2 మంత్స్ బ్యాక్ అయితే మనకి ఈ మూవీ థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని ఎప్పుడో అయితే అనౌన్స్ అయితే చేసేసారు. కానీ వాళ్ళైతే ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, చాలామంది అయితే కింద కామెంట్ బాక్స్‌లో వచ్చి ఫేక్ అని కామెంట్ అయితే ఇస్తున్నారు. కానీ సో, వాళ్ళు డేట్ అనౌన్స్ చేసిన డేట్‌నే నేను చెప్తున్నా గానీ నేనేమైనా మూవీని నేను నా ఓన్ డబ్బులతో పెట్టుకొని ఆ మూవీని రిలీజ్ చేయలేను కదా! సో, వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్‌ని నేను అనౌన్స్ అయితే చేస్తాను. సో, వాళ్ళైతే ఆ డేట్‌ని అనౌన్స్ చేసి ఆ మూవీ అప్పుడైతే రిలీజ్ అయితే చేయట్లేదు. అది నా తప్ప అది. సో, మీరు చాలామంది అయితే ఆలోచించండి. వాళ్ళు చేసిన డేట్‌ని నేనైతే అనౌన్స్ అయితే చేస్తాను కానీ, సో, ఎలాంటి ఫేక్స్ డేట్‌ని అయితే నేనైతే అనౌన్స్ అయితే చేయను. సో, వాళ్ళు ఈ మూవీని అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తామని ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు డిసెంబర్ 20న అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అనౌన్స్ చేశారు. ఆ డేట్‌ని వచ్చేసి నేనైతే వీడియోలో చెప్తాను. దానికంటే ఇంకా నేనేం చేయలేను. సో, ఆ మూవీ అయితే రిలీజ్ కావచ్చు, కాకపోవచ్చు అది వాళ్ళకే తెలుసు. అది నాకైతే నాది చెప్పడం అయితే నా పని. నేనైతే మీకు అందరికీ చెప్తాను. సో, డేట్‌లో కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో, దాన్ని కాని మూవీస్‌ని పట్టుకొని ఫేక్ అని కామెంట్ అయితే చేస్తే నాకైతే అస్సలు నచ్చట్లేదు గైస్. సో, మీరు అర్థం చేసుకోండి. సో, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు నేను పక్కాగా అయితే డేట్‌ని అయితే అనౌన్స్ చేసినప్పుడు నేను వీడియో అయితే చేస్తున్నాను కదా! సో, వాళ్ళు రిలీజ్ చేయట్లేదైతే అది వాళ్ళ తప్పు అది. నా తప్పదే కాదు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు డిసెంబర్ 20న అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈసారి వాళ్ళు రిలీజ్ చేస్తారో లేదో వాళ్ళకైతే తెలుసు. నాకైతే తెలవదు గైస్. సో, ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి 'మనమే' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో దాదాపుగా అయితే 5, 6 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని వాళ్ళు రిలీజ్ అయిన మూవీ వెంటనే అనౌన్స్ అయితే చేశారు. కానీ ఇప్పుడైతే చేంజ్ అయింది. మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకు సోనీ వాళ్ళే తీసుకున్నారని ఇప్పుడైతే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళు ఇంకా డేట్‌ని అయితే ఎటువంటి అనౌన్స్ అయితే చేయలేదు కానీ మనకు జస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే చేంజ్ అయిందని మనకైతే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఇంకా ఈ మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే వీడియో అయితే చేస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో, ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి 'రజాకార్' మూవీ. సో, ఈ మూవీలో అనుష్క గారు అయితే ఒక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకి థియేటర్‌లో 1 ఇయర్ అయితే అవుతుంది గైస్. అయితే ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, వాళ్ళైతే డేట్‌ని అనౌన్స్ చేస్తూ పోస్ట్‌పోన్ చేస్తూ అయితే వస్తున్నారు. సో, మూవీ పైన ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఎటువంటి అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో అయితే చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటాను. సో, ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది టికెట్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఇలాంటి మూవీస్‌ని వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయరు? ప్రొడ్యూసర్లు వాళ్ళకే కొంచెం అయితే లాస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓటీటీలోకి రిలీజ్ చేసిన ఈ మూవీ పైన ఎంత హైప్ ఉందో వాళ్ళకైతే తెలవదు కానీ మా ఫ్యాన్స్‌కి అయితే తెలుసు. వెయిట్ చేసిన వాళ్ళకైతే తెలుసు. సో, వాళ్ళైతే ఈ వీడియో చూసి వాళ్ళేమైనా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తే నాకైతే మంచిదే అనుకుంటున్నాను. సో, ఎటువంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే చేస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి ఈ మూవీ కోసం. సో, ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఏజెంట్' మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు గైస్. సో, ఈ మూవీ మనకు థియేటర్‌లో 1 ఇయర్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ మూవీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకున్నారని ఎప్పుడు మనకు థియేటర్ రిలీజ్ అయిన వెంటనే మనకు ఈ మూవీని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అందుకే ఈ మూవీ 1 మంత్ తర్వాత అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ అయితే మనకు ఫ్లాప్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. అందుకే ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే మనకి ఈ మూవీ మంత్‌లోనే ఎట్టాగైనా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అప్పుడు చూసుకుందామని అందరైతే ఈ మూవీకి అయితే థియేటర్‌కి వెళ్ళి అయితే చూడలేదు. అయితే ఈ మూవీ అయితే మనకు సోనీ లివ్‌లో అయితే 1 మంత్ తర్వాత అయితే అస్సలు రాలేదు. వాళ్ళైతే డేట్స్ అనౌన్స్ చేస్తూ పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు గైస్. సో, ఈ మూవీ పైన ఇప్పటిదాకా అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో, మొన్న రీసెంట్‌గా అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్
అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారని మళ్ళీ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. కానీ సో వాళ్ళు కూడా అటే వెళ్ళిపోయారు. మనకి ఇప్పుడు దాకా ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. ఈ మూవీని అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అయితే మర్చిపోయారనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు దాకా అయితే ఈ మూవీని వాళ్ళైతే ఈ మూవీ తీసి ఎంతో కొంత లాస్ అయ్యే ఉంటారు. సో దాంట్లో మనకు ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ చేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ అయినా వస్తుంది కదా. వాళ్ళకు ప్రాఫిట్ రాకపోయినా వాళ్ళు పెట్టిన బడ్జెట్కైనా వాళ్ళకైనా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. ఎటువంటి అప్డేట్ వచ్చినప్పుడు అయితే నేను పక్కాగా అయితే ఏజెంట్ మూవీ పైన అయితే వీడియో అయితే చేస్తాను. అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే తప్పకుండా అయితే వెయిట్ చేయండి గైస్. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉండే మూవీ వచ్చేసి శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో 1 year అయితే అవుతుంది గైస్. ఇంకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ తెలుగులో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ మనకు థియేటర్లో మంచి టాక్ అయితే అయింది. మనకైతే ఈ మూవీ ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చి మనకైతే సన్నెక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు తమిళ వర్షన్ రిలీజ్ చేశారు కానీ మనకి తెలుగు వర్షన్ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు దాకా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయట్లేదు. సో మొన్న అయితే చాలా డేట్స్ అయితే అనౌన్స్ చేస్తూ వస్తున్నారు ఈ మూవీ పైన. ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఎప్పుడు దాకా ఒక మూవీ ఒక డేట్న కూడా మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో తెలుగు వర్షన్ కోసం అయితే చాలామంది అయితే ఫ్యాన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఈ మూవీ పైన ఎట్లాంటి బజ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందని నేనైతే కళ్ళలో కూడా ఊహించలేదు. సో మూవీ పైన ఎంత బజ్ అయితే ఉంది. ఇప్పుడు దాకా అయితే మనకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కానీ మనకైతే ఇప్పుడు దాకా అయితే ఎటువంటి డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు. కానీ రీసెంట్గా అయితే మొన్న అయితే మనకు December 30 అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. సో ఆ డేట్ని అయితే మీకైతే చెప్తున్నాను. ఆ మూవీ రిలీజ్ కావచ్చు కాకపోవచ్చు ఆ డిస్ట్రిబ్యూటర్కి అండ్ ఆ ఆ టీమ్కే తెలుసు, నాకైతే తెలియదు. సో వాళ్ళు అనౌన్స్ చేశారు, నేను అనౌన్స్ చేస్తున్నాను. కానీ వీళ్ళు చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఫేక్ అని. సో వాళ్ళ డేట్ని అనౌన్స్ చేసిన డేట్ని నేనైతే అనౌన్స్ అయితే చేస్తాను. సో వాళ్ళకే అయితే తెలుసు అది రిలీజ్ చేస్తారు చేయకపోతే అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, నా చేతుల్లో ఏమి ఉండదు కదా గైస్. వాళ్ళ డేట్ని చేసిన అనౌన్స్నే నేను మీకైతే వీడియో రూపంలో చేసి మీకైతే చెప్తాను. అంతవరకే నా పని. సో ఈసారి వాళ్ళు పక్కాగా అయితే రిలీజ్ అయితే చేస్తామని అంటున్నారు. సో చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారో కాదో మనకైతే వేచి చూడాల్సిందే. సో గైస్ ఈ లిస్ట్లో లాస్ట్ ఉండే మూవీ వచ్చేసి తపన్నా మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఈ మూవీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మీకు తెలిసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ అయితే కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకు ఈగర్గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఈ మూవీ పైన మొత్తం అలర్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకు థియేటర్లో దాదాపుగా అయితే 4 years అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. సో హిందీ వాళ్ళు అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని మనకి హిందీ డబ్ చేసి మనకి యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయడమే జరిగింది. సో మీకు ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే హిందీలో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. కానీ సెన్సార్ కట్తో అయితే మనకు హిందీలో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. అందుకే చాలామంది అయితే మనకు తెలుగు వర్షన్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ పైన తెలుగు వర్షన్ కోసం ఇప్పుడు దాకా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఈ మూవీ పైన మొత్తం 18+ కంటెంట్ ఉందని ఈ మూవీని ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోలేదు. సో ఈ మూవీ అందుకే ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే వీడియో అయితే పెడతాను, అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీస్లో మీరు ఏదో ఒక మూవీ కోసం పక్కాగా అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆల్లో పెట్టుకోండి.